ఎందుకు అసలు ఇట్లా ఇట్లా మారింది? మొన్నదాకా వర్షాలు అనుకున్నాం, కానీ ఇప్పుడైతే వర్షాలు చంపుకొస్తుంది. అందరికి నమస్తే, హాయ్, హలో. ఈరోజు మా అత్తగారింటికి వచ్చినట్టు అయితే ఈవినింగ్ పూట మంచిగా ఇట్లా జర చిల్గా అవుతామని బండ మీదకి అయితే వచ్చేసినాం. ఈ బండ గురించి టోటల్ వీడియో ఒకటి అప్లోడ్ చేసిన, అది చూడండి, చాలా బాగుంటుంది, పెద్ద బండ. అయితే ఈరోజు మంచిగా వచ్చి దానిమ్మకాయలు, ఫ్రూట్స్ ఇవన్నీ మంచిగా కోసుకొని తిన్నాం. లాస్ట్కి ఒక దానిమ్మకాయ మిగిలింది, కోసేయమంటే సరదైంది, ఎక్కువ తినొద్దని అన్నారు. సరేలే అని ఊరుకున్నా. అయితే ఇప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంటంటే డౌట్ కాదు, ఒక క్వశ్చన్ వీళ్ళని అడగాలనిపించింది. ఐ మీన్ దేవుడు మీకు వరం ఇస్తే మీరు ఏం కోరుకుంటారు? ఈ క్వశ్చన్ ఉన్న వాళ్ళందరూ అడుగుతారు, మీరు తెలుసుకోర్రీ, సరేనా? స్టార్టింగ్ ఎక్కడి నుంచి చూద్దాం? 10 వరకు వస్తే వాళ్ళ నుంచి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చింది గుర్రే, నాకే వచ్చిందా? సరే, ఏం అడుగుతారు అడుగురి. మా మామ కూడా వచ్చిండు బైక్ వేసుకొని. అగో డైరెక్ట్ వానమొగలు అయిందట. స్కూటీ కనిపించింది కదా, దామా నువ్వు కూడా వెనకాల కూర్చో. అదే దేవుడు వరం ఇస్తే ఏం దేవుడు వరం ఇస్తే యాక్చువల్గా నేను కోరుకునేది ఒకటే, 10 మందికి దానం చేస్తూ నేను హాయిగా ఉండాలని కోరుకుంటా. అదే నాకు కావాల్సింది. రైట్ 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 రైట్, సూపర్ సూపర్. ఇప్పుడు 10 వరకు వస్తే మామ దామమ్మ నువ్వు కూడా అడుగుద్దా? ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు. ఏ నడిపే ఉందని ఎందుకు చేస్తున్నావు అట్లా? కుక్క దామమ్మ కూర్చో, మంచిగా వీడియోలో పడు. చాలా ఇప్పుడు నెక్స్ట్ 10 ఎవరికి వస్తే వాళ్ళకి అట్లేం కాదమ్మా, 10 వరకు వస్తే వాళ్ళకే. ఆగు నా దగ్గర నుంచి లెక్క పెడతా. 1 2 3 4 5 6 7 8 9 సచ్చిన్ గర్రే. రెడీ మైక్. అంటే ఎట్లా? దేవుడు వరం ఇస్తే నువ్వేం కోరుకుంటావు? ఒక రోజా మొత్తమా? ఐ మీన్ మొత్తం చెప్పాలి, సిస్టర్ గారు చెప్తారు ఇప్పుడు. అరే ఏదన్నారా భయ్, ఇప్పుడు జరగదు కదా మనం కోరుకుంటే. ఐ మీన్ జరగచ్చు జరగకపోవచ్చు, కానీ కావాల్సింది ఏమంటావు? సూపర్ సూపర్, నైస్ ఐడియా. యాక్చువల్గా డాక్టర్ కావాలని నాకే ఉండే చిన్నప్పటి నుంచి. బైపీసీ అని ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇక డిగ్రీలో తర్వాత ఏం సబ్జెక్ట్ రా డిగ్రీలో? బీజెడ్సీ. ఆ తర్వాత బీజీసీ. తర్వాత కేరళలో సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు అయిపోయింది, ఇంకా అలా కంటిన్యూ అవుతుంది అనమాట. అయితే చలో ఇప్పటి నుంచి నెక్స్ట్. అవును, నా దగ్గర నుంచి వస్తుంది మళ్ళా. సరే ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10. లోతురి ఆడదు. లేదు ఇక్కడ మేము అయిపోయినామమ్మా ఇద్దరము, మీకే ఇప్పుడు వచ్చేది. 1 అత్తమ్మ అరే కొంచెం అటు జరగకుండా, అరే అటు జరుగురా, అరే గుండు కొద్దిగా అత్త. అరే నాన్న అనిపించినట్టు వెనకాల జరిగి మా మామ ఏదో జోకేసింది. రామమ్మ ఈ వెనకాల నిలవాడు, మంచిగా అనిపిస్తుందా? ఏం కదా అత్తమ్మ, దేవుడు మీకు వరం ఇచ్చి ఏదైనా కోరుకోమంటే ఏం కోరుకుంటావు చెప్పు? గుండె వెనకాల జరుగు. గుండు వెనకాల జర్రా, నాన్న అనిపిస్తలే. తొందరగా
సుదీప్ నీకు ఉన్న కోరిక చెప్పే. నీకు ఏదైనా కోరిక ఉందా లేదా? అది కాదమ్మా, దేవుడు నీకు మంచిగా ఏమైనా ఏం కోరిక చెప్పి నాకు డాక్టర్ అవ్వాలని ఉందని చెప్పి. నాకేముంది ఏముందని చెప్పి. నీ సంతోషం కొరకు ఇది కావాలి నాకు అని దేవుని కోరుకుంటారు కదా, అదే కోరిక ఇచ్చింది అనుకో, ఏం కోరుకుంటావు? చెప్పు చెప్పు చెప్పు. అందరూ మంచిగా ఉండాలి, నా మనము జాబ్ రావాలి. ఓ సూపర్ 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 సూపర్. మంచిగా ఉండాలి. మనోడికి యాక్చువల్గా ఆగరా, మనోడని చెప్పలేదు కదా, మా బన్నీ గారికి యాక్చువల్గా వాడు ఆర్మీ స్కూల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వానికి జాబ్ రావాలని మా అత్తమ్మ కోరుకుంది, మేము కూడా అదే ఆశిస్తున్నాం. వాడు ఆర్మీకి ప్రిపేర్ అవుతున్నాడు అనమాట. ఓకే చలో, ఇంకా నెక్స్ట్ ఇప్పటి నుంచి 1 2 3 4 5 6 7 8 9 10. రే గుండు ఇట్రారా ఇట్రారా, ఏ రాదు, అది వాన కాదు. చెప్పకుండా దేవుడు నీకు వరం ఇస్తే ఏం కోరుకుంటావు? నువ్వు కూడా ఆర్మీ కావాలని కోరుకుంటావా? ఏ సూపర్ రా, దేశ సేవకై మా దాంట్లో వీడు గుండుగాడు ఉన్నాడు, అలాగే మా బనిగాడు రఘువరన్ బీటెక్ హీరో పేరు. చలో ఇప్పుడు వీళ్ళిద్దరు ఇట్లా ఉంటది. 1 2 3 4 5 6 7 8 9 10. చలో, దేవుడు నీకు వరం ఇస్తే ఏం కోరుకుంటావో చెప్పమ్మా. గట్టిగా చెప్పు, వాయిస్ రాదల్లా మళ్ళా. గట్టిగా చెప్పు. చలో చలో చలో, ఆగ్రా. గట్టిగా చెప్పు, వినబడదు మళ్ళా. నేను టీచర్ కావాలని కోరుకుంటా. గట్టిగా చెప్పు, నేను టీచర్ కావాలని కోరుకుంటా. మళ్ళీ ఒకసారి చెప్పు. నేను టీచర్ కావాలని కోరుకుంటా. ఓకే చలో, ఇప్పుడు ఇక ఏడిపోతున్నామమ్మా, ఉండు ఆడ బ్రాహ్మణం పోయేస్తుందాం. ఏ వాన కాదు, అది మబ్బులది. ఒక్క నిమిషం జస్ట్ వెయిట్. ఇప్పుడు ఇగో చిట్టి డాక్టర్. వాట్ అన్ ఐడియా, సర్చి డాక్టర్, గైనకాలజిస్ట్ అట. వారవ్వా, గైనకాలజిస్ట్ అంటే అబ్డామిన్ అవి. సూపర్ కదా, ఇంకేంది ఇక. మీ దాంట్లోకని అంటే మన దాంట్లోకని ఒకరు డాక్టరు, 2 ఆర్మీలు, టీచరు, ముగ్గురు కదా, చెల్లె కూడా డాక్టర్. రైడర్ ఏం చేస్తారా? బైక్ కాదురా, ఇంకేదైనా కోరుకోవాలి. చలో ఇప్పుడు అయితే ఇక కొంచెం ఆ ముందలకని మాకు వర్షం దూసుకొస్తుంది. ఒకసారి అరే ఫోన్ నీ ఒకసారి చూపిస్తా, మంచిగా పట్టుకోరా. ఇగో వర్షం దూసుకొస్తుంది, చూసిరు కదా ఎట్లా వస్తుంది, మొత్తం ముంచుకొస్తుంది అనమాట. మేఘాల నుండి వస్తున్న మేఘాలను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. చలో చూడండి ఒకసారి. సరే అందరికి బాయ్ 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 బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. చిల్ బ్రో చిల్, మహారాజ్ సిబిసి. చిల్ బ్రో చిల్, చిల్ బ్రో చిల్, చిల్ బ్రో చిల్, చిల్ బ్రో చిల్. ఏంటి అసలు ఇట్లా మారింది? ఏ ఫోన్ తీసుకో, మామూలుగా మారాలి, మీకు చూపిస్తా చూడు ఒకసారి. ఓరి ఇది అంత ఏంది, ఇది ఓడే మామూలుగా లేదు. ఇగో ఏ ఒక్కసారి ఇటు చూడరి అందరూ, ఇటు చూడరి అని లేవాడు చూడరి అందరు. లైన్ కట్టరు ఓ ఫోటో తీసుకుంటా. రైట్ అబ్బా, ఏమన్నా ఉందా బ్యాక్ సైడ్? ఎక్కడి నిమిషం, సూపరే బాగుంది.
అంత వర్షమా లేకపోతే ఏంది అది? నడరా నడరా నడరా, అరే వర్షమే రా అది. అరే ఊరిని ఆ నుంచి వచ్చేది వర్షమేనే తల్లి, నడువురు తొందరగా. అరే మామేడి షాట్ బైక్ మీద వెళ్ళిపోతుండగా ఆల్రెడీ. అటు చూడ ఒకసారి, బ్యాక్ సైడ్ మొత్తం ఇట్లా ముంచుకొస్తుంది, మామూలుగా ముంచుకొస్తలేదు. మొన్నదాకా వర్షాలు లేవు అనుకున్నాం, కానీ ఇప్పుడైతే వర్షాలు చంపుకొస్తుంది. తలపై నడు తొందరగా. సరే, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇనొస్తలేరా? అబ్బా అరే ఆడ వర్షం చంపుతుందిరా. అబ్బా డ్రెస్ అట. ఇప్పుడు వద్దురా, ఇప్పుడు అయితే రాలేను. సరే, వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం. ఆడ చూడండి ఒకసారి ఎట్లా వస్తుంది, మొత్తం ముంచుకొస్తుంది వర్షం.